కర్మాన్ని కాని ధర్మాన్ని కాని. సామాన్య మనుషుల స్వభావం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ప్రతి పనికి వారికి ప్రతిఫలం కావాలి. చాలాసార్లు వ్యక్తి ఫలితాన్ని గురించి ఆలోచిస్తూ వాటిని అనుసరించే వారు తమ పనులను చేస్తారు. నేను ఈ పని చేస్తే నాకు ఈ లాభం వస్తుంది. వారు ఒక్కోసారి ఏం ఆలోచిస్తూ ఉంటారంటే వారి అధికారంలో లేనివి, వారి వశంలో లేని వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా సరే కేవలం కర్మలను చేయాలి. దానికి ఏం లభిస్తుంది అనేది వారి చేతుల్లో ఉంటదో. కనుక మీరు కూడా కేవలం కర్మను ఆచరిస్తే చాలు. వాటి ఫలితం గురించి ఆలోచించకండి. గుర్తుపెట్టుకోండి, చెట్టు వేళ్లు కొమ్మలు ఒకదానితో ఒకటి ఎలా అయితే సంబంధం కలిగి ఉంటాయో అలానే కర్మకి ఫలితానికి కూడా ఒక సంబంధం ఉంటుంది. మీరు ఏదైతే కర్మను చేస్తారో దానికి ఖచ్చితంగా మీరు ఫలాన్ని అనుభవించి తీరుతారు. ఫలితం గురించి ఆలోచిస్తూ మీరు కర్మకాలాన్ని వృధా చేయకండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే కాలాన్ని వృధా చేస్తారో కాలం కూడా వారికి లభించే ఫలితాన్ని వృధా చేస్తుంది. నిస్వార్థ భావంతో కర్మలు చేయండి. అలానే ఫలితం గురించి ఆలోచించకండి. మీరంతా నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.